శ్రీ మహాగణేశాయి నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండ 12వ సర్గ. శ్రీరాముడు 7 మద్ది చెట్లను భేదించుట, ఆ స్వామి శౌర్య పరాక్రములపై సుగ్రీవునకు నమ్మకము ఏర్పడుట. యుద్ధమున దెబ్బతిన్న సుగ్రీవుడు మతంగ వనమునకు చేరుట, శ్రీరాముడు అతన్ని ఓదార్చి కంఠమున ఒక మాలను ధరింపజేసి వాలితో మరలా యుద్ధమునకు పంపుట. అంతటా మహా తేజస్వైన శ్రీరాముడు సుగ్రీవుడు పలికిన సముచితములైన వచనములను విని అతని విశ్వాసము కొరకు వెంటనే తన ధనువును చేతబట్టెను. లోక విఖ్యాతుడైన రామచంద్రుడు తన కోదండమును గ్రహించిన పిమ్మట ధనుష్టంకారములతో దిక్కులను పిక్కటింపజెల్లి చేయుచో ఒక మద్ది చెట్టును గురి చేసి వాడిన ఒక బాణమును ప్రయోగించెను. మహావీరుడైన రఘువరుడు వేసిన ఆ బంగారు బాణము 7 మద్ది చెట్లను చీల్చుకొనుచో కొండ చర్య ద్వారా పాతాళమున ప్రవేశించెను. మిక్కిలి వేగముతో అధోలోకములను చీల్చుకొని వెళ్ళిన ఆ బాణము క్షణకాలంలో తిరిగి వచ్చి మరలా శ్రీరాముని తూణీరములో చేరెను. శ్రీరాముని బాణము ఆ 7 మద్ది చెట్లను ఒక్క దెబ్బతో అట్లు చీల్చివేయటను చూసి సుగ్రీవుడు మిగులు ఆశ్చర్యపడెను. అంతటా వానరరాజు శ్రీరాముని పరాక్రమమునకు మిగుల సంతసించెను. పిమ్మట అతడు అంజలి ఘటించి ఆభరణములు విరాడుచుండగా భూమిపై సాగిలపడి ప్రణమిల్లెను. శ్రీరాముని బాణప్రయోగ కౌశలమునకు సుగ్రీవుడు ఎంతో సంతుష్టుడై ధనుర్ధారలో శ్రేష్ఠుడు మహాసూరుడు ధర్మజ్ఞుడు అయిన రఘువరునితో ఇట్లు పలికెను. నరశ్రేష్ఠుడు అయిన ఓ ప్రభు, ఇంద్రుడు మొదలగు సమస్త దేవతలను సైతము నీవు నీ బాణముల ధాటితో రణరంగమున చంపగల సముద్రుడవు. ఇంకా నీవు వాలి ఒక లెక్కయ్యా. ఓ రామ, నీవు ఒకే ఒక్క బాణముతో బలిష్టములైన 7 మద్ది చెట్లను పర్వతమును భూమిని చీల్చివేసితివి. ఇంకా రణరంగమున నిన్ను ఎదిరించి నిలవగలవాడెవ్వడు. మహేంద్రునితో వరుణునితో సమానుడైన నీ వంటి మిత్రుని పొందుట వలన నా భయ శోకములు తొలగినవి, నాకు అంతులేని సంతోషము కలిగినది. ఓ రఘువీర, నీకు చేతులెత్తి నమస్కరించుకొంచున్నాను. సోదరుని రూపంలో శత్రువుగా ఉన్న వాలిని నా ప్రీతి కొరకై నేడే వధింపము. మహాప్రయాజ్ఞుడైన శ్రీరామునకు సుగ్రీవుడు లక్ష్మణుని వలె ప్రీతిపాత్రుడయ్యను. అట్టి ప్రియమిత్రుని ఆ రఘువరుడు అక్కున చేర్చుకొని ఇట్లు పలికెను. ఓ సుగ్రీవ, ఇక కిష్కింధకు వెంటనే వెళ్ళుదుము. నీవు ముందు నడువుము. వెళ్ళి సోదరుని హింసించినట్టి ఆ వాలిని యుద్ధమునకు పిలువుము. అనంతరము వారందరూ వాలి రాజధాని అయిన కిష్కింధకు వెళ్ళి దట్టమైన అడవిలో చెట్ల చాట నిలిచిరి. అంతటా సుగ్రీవుడు నడుము బిగించి యుద్ధ సన్నద్ధుడై వాలిని ఆహ్వానించుటకై భయంకరముగా గర్జించెను. అట్లునర్చిన ఆ గర్జన ఆకాశమును చీల్చుకొంచున్నదా అన్నట్లుండెను. మహాబలశాలైన వాలి తన తమ్ముడు సుగ్రీవుని గర్జనను విని మిగుల క్రుద్ధుడై తొట్రపాటుతో నగరము నుండి వెలుపలికి వచ్చెను. అప్పుడు అతడు అస్త్రాదిని చేరిన సూర్యబింబం వలె ఒప్పుచుండెను. అనగా అస్తమింపబోచున్న సూర్యుని వలె తేజోవిహీనుడై ఉండెను. ఆకాశమునందు బుధుడు అంగారకుడు అను గ్రహముల మధ్య వలె భూమిపై వాలి సుగ్రీవుల మధ్య భయంకరమైన ద్వంద్వ యుద్ధము జరిగెను. ఆ సోదరులు ఇరువురును క్రోధావేశపరులై యుద్ధభూమి యందు పిడుగుపాటుల వంటి అరచేతి దెబ్బలతోనూ వజ్రాయుధముల వంటి పిడికిల గొద్దులతోనూ పరస్పరం మోదుకొనిరి. అప్పుడు ధనుర్ధారైన శ్రీరాముడు అశ్విని దేవతల వలె ఒకరినొకరు పోలి ఉన్న ఆ 2 వీరులను చూసి సుగ్రీవుని వాలిని స్పష్టంగా గుర్తింపలేకపోయిను. అందువలన ఆ రఘువీరుడు ప్రాణాంతకమైన తన శరమును ప్రయోగింపలేదు. ఇరువురును ఘోరంగా పోరు సల్పుచుండగా వాలి చేతిలో మిక్కిలి దెబ్బతిన్న సుగ్రీవుడు తనకు రక్షకుడైన రాఘవుడు కనిపింపకపోవచ్చే ఋష్యముఖ పర్వతం వైపునకు పరుగులు తీసెను. తనను ఎదిరించి పోరాడుటకు వచ్చిన సుగ్రీవుని చూసి వాలి మండిపడి తన పిడిగుద్దులతో అతని శరీరమును నుగ్గు గావించెను. అప్పుడు సుగ్రీవుడు తన శరీరము అంతయ్యును రక్తసిక్తము కాగా మిక్కిలి అలసిపోయి ఋష్యముఖ పర్వతముపై గల మహావనమున ప్రవేశించెను. మిగులు బలశాలైన వాలి ఋష్యముఖ వనమున సుగ్రీవుడు ప్రవేశించుటను చూసెను. పిమ్మట అతడు మతంగముని శాప కారణముగా పర్వతము మీదకి వెళ్ళుటకు భయపడి బతికిపోయితే పొమ్ము అని పలికి వెనుతిరిగెను. అనంతరము క్రుద్ధుడై అతడు తన నగరమునకు చేరెను. పిమ్మట శ్రీరాముడు కూడా తమ్ముడకు లక్ష్మణుని తోడను హనుమంతునితోనూ కూడి సుగ్రీవుడున్న వనమునకు వచ్చెను. అంతట తన కడకు వచ్చిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు సిగ్గుతో తల వంచుకొని నేలపై చుచుచో రామునితో దీనముగా ఇట్లు పలికెను. ఓ రాఘవ, మీ పరాక్రమను చూసి తృప్తిపరిచిరి, వాలిని యుద్ధమునకు ఆహ్వానింపమని సూచించిరి. ఇప్పుడు మీరు చేసిన పని ఏమి? నన్ను శత్రువు చేతిలో చావు దెబ్బలు తిరిగినట్లు చేసితిరి. నేను వాలిని చంపను అని మీరు అప్పుడే వాస్తవమును చెప్పి ఉండినా బాగుండేది. అప్పుడు నేను యుద్ధమునకు వెళ్ళకుండేవాడను.
మహాత్ముడైన సుగ్రీవుడు ఇట్లు పలుకగా రాఘవుడు అతనిపై కనికరము చూపుచో మృదువుగా ఇట్లు నుడివెను. నాయనా సుగ్రీవా, క్రోధమును వీడుము, నా మాట వినుము. జరిగిన దానికి చింతింపవలదు. నేను బాణమును ప్రయోగింపని కారణమును తెలిపిదను వినుము. మీ అన్నదమ్ముల పోలికలు ఒక్కటే. వేషభాషల్లో కానీ శరీర ప్రమాణంలో కానీ కడకు నడకలో గాని ఏమాత్రము భేదము లేదు. ఓ వానరోత్తమ, మీ ఇరువురి కంఠస్వరములు, వర్చస్సులు, చూపులు, పరాక్రమములు, మాట తీరు మొదలగు వానిలో కొంచెము కూడా తేడా లేదు. కావున మీ రూపములలో గల సాదృశ్యము చే నేను భ్రమకు గురి అయితిని. నా బాణము మిగులు వేగము కలది, శత్రుల ప్రాణములను తీయుటలో తిరుగులేనిది, భయంకరమైనది. అయినను మీ ఇద్దరిలో గల ఒకే పోలికల కారణముగా నేను నా బాణమును వేయనైతిని. నేను త్వరపడి శరమును వేసినచో అది నీ ప్రాణములనే తీయవచ్చును. అందువలన మన ఇద్దరికి నష్టము సంభవించును. కనుక నేను బాణప్రయోగము చేయలేదు. ఓ వానరోత్తమ, అనాలోచితముగా తొందరపడి నేను వేసిన బాణము నీకు తగిలినచో నీవు ఆపదకు గురియగుదువు. దానివల్ల లోకము నన్ను మూర్ఖునిగా చపలునిగా భావించును. అభయమిచ్చిన వారిని చంపుట కంటే మహాపాతకము మరొకటి లేదు. నేనును లక్ష్మణుడును సీతాస్వాధయు నీ ఆధీనంలోని వారము. ఈ వనమందు మా అందరికీ నీవే దిక్కు. అందువల్ల నీవు యుద్ధరంగమున మరలా వాళ్ళతో తలపడము. నా ఎడ సంశయము పెట్టుకొనవద్దు. ఓ సుగ్రీవా, ఈసారి నేను ఒకే ఒక్క బాణముతో వాళ్ళని మట్టి కరిపించదును చూడము. ఓ వానరేశ్వర, నీవు ఒక చిహ్నమును ధరింపము. దానివల్ల మీరు ఇద్దరు ద్వంద్వ యుద్ధమును చేయుచున్నప్పుడు నేను సులభముగా గుర్తింపగలను. పిదప శ్రీరాముడు లక్ష్మణుడితో, తమ్ముడా, బావుగా వికసించిన ఈ నాగకేసర పూలతను పెకిలించి మహాత్ముడైన సుగ్రీవుని మెడలో వేయము అనెను. అంతటా లక్ష్మణుడు ఋషిముఖ పర్వతంపై యొక్క చర్య ఎందు బావుగా వికసించిన పూలతో నిండి ఉన్న నాగకేసర పూలతను పెకిలించి తీసుకుని వచ్చి ఆ సుగ్రీవుని మెడలో వేసెను. కంఠమునందు అలంకృతమైన ఆ పూల మాలచే సుగ్రీవుడు రాత్రి యందు నక్షత్ర పంక్తిచే ఆవృతుడైన నిండు పున్నమి నాటి చంద్రుని వలె శోభిల్లుచుండెను. ఇంకనూ అతడు సంధ్యాకాలం నందు తెల్ల కొంగలచే ఆవృతమై ఉన్న మేఘము వలె తన శరీర కాంతిచే వెలుసిల్లుచుండెను. పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముని ఆజ్ఞను శిరసా వహించి ఆ ప్రభువుతోడ కూడి వారి ఆధీనములోనున్న కిష్కింధకు బయలుదేరెను. ఇది వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండనందు 12వ సర్గ సంపూర్ణము. ధన్యవాదములు. జై శ్రీరామ్.
అప్పుడు వాలి ఆ వానరులు నుడివిన వచనములను శ్రద్ధగా ఆలకించెను. వెంటనే అతడు మతంగ మహర్షి సమీపమునకు వెళ్ళి దోషులొగ్గి తనను క్షమింపవలసిందిగా ప్రార్థించెను. అప్పుడు ఆ మహాముని అతని మాటలను పట్టించుకొనక తన ఆశ్రమం లోపలికి వెళ్ళెను. అంతటా శాప ప్రభావమునకు భీతిల్లి వాలి వ్యాకులపాటుతో తిరిగి ఇంటికి చేరెను. ఓ రామా, అప్పటి నుండి ఆ వాలి ఋష్యముఖ పర్వతమున ప్రవేశించుటకు గాని కనీసము దీన్ని కన్నెత్తి చూచుటకు గాని ఆలోచించుటయే లేదు. ఓ రఘువర, వాలి ఇచ్చటికి రాజాలడని ఎరింగి అమాత్యులతో కూడి నేను దుఃఖరహితుడనే ఇచ్చటని సంచరించుచుంటిని. ఇదిగో దుందుబి యొక్క అస్థి పంజరం ఇచ్చటనే పడి ఉన్నది గమనింపము. ఇది ఒక పర్వత శిఖరము వలె ఒప్పుచున్నది. వాలి తన బలము కొలది దీనిని ఇంత దూరమున పడినట్లు విసిరివేసెను. రామ, ఇదిగో ఇటు చూడము. ఇచ్చట విశాలమైన దృఢమైన 7 మద్ది చెట్లు కలవు. వాటి కొమ్మలు ఎంతో దూరం వరకు వ్యాపించి ఉన్నవి. వాలి వాటినన్నింటినీ ఒకే ఒక్క దెబ్బతో బలముగా ఊపి వాటి ఆకులన్నీను రాలిపోనట్లు చేయగలడు. ఓ రఘురామ, వాలి యొక్క సాటిలేని బలపరాక్రమను గుర్చి నీకు బావుగా తెలిపితిని. ఓ రాకుమార, అతని యుద్ధమున నీవు ఎట్లు చంపగలవు? అంతట లక్ష్మణుడు దరహాసము చేయుచో అట్లు పలుకుచున్న సుగ్రీవునితో, ఓ వానరోత్తమ, శ్రీరాముడు వాలిని చంపగలడు అని విశ్వాసము కలుగుటకై అతడేమి చేయవలెను అని పలికెను. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఇదివరలో వాలి 7 సాల వృక్షములలో ఒక్కొక్క దానిని అనేక పర్యాయములు భగ్నము గావించెను. కనుక వీటిలో ఒక్క చెట్టును శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో ఛేదించినచో అప్పుడు ఈయన పరాక్రమమును చూసి వాలిని ఇతడు చంపగలడు అని తలంచెదను. మరియు హతుడైన దుందుబి యొక్క ఈ అస్థిపంజరమును ఒకే పాదముతో లేవనెత్తి బలము కొలది 200 ధనుస్సుల దూరములో పడునట్లు చిమ్మినను రాముడు వాలిని హతమర్చగలడు అని నమ్మెదను. పిమ్మట సుగ్రీవుడు తనలో తాను కొంత తడువు ఆలోచించి కనుల్లో ఎర్రని జీరలు గల శ్రీరామునితో మరలా ఇట్లు నుడివెను. వానరోత్తముడైన వాలి మిగులు బలవంతుడు, సూర్యుడు, సూర్యులను సైతము పరిమార్చగలవాడు. అతని పరాక్రమము పౌరుషము ఎంతయో వాసికెక్కినవి. యుద్ధములలో ఓటమిని ఎరగనివాడు. లోక విజితములైన అతని సాహస కృత్యములన్నీను దేవతలకును అసాధ్యములు. వాటిని పలుమార్లు తలచుకుని భీతిల్లి ఋష్యముఖ పర్వతాన్ని ఆశ్రయించితిని. వానరేంద్రుడైన వాలి జయింపశక్యము కానివాడు. సాధారణముగా అతనిని ఎదిరించుట అసాధ్యము. అతడు క్రోధ స్వభావము కలవాడు. అతన్ని తలుచుకున్నంతనే నాకు దడపుట్టును. అందువలన నేను ఈ ఋష్యముఖ పర్వతమును విడిచివెళ్ళుట లేదు. అతని వలన ఎప్పుడు ఎట్టి ప్రమాదం ముంచుకొని వచ్చునో ఆయన శంకతో మిగుల ఆందోళన పడుచో ఇచ్చట మసలు కొనుచున్నాను. హనుమంతుడు మొన్నగు వానర ప్రముఖులు నాకు సచివులు, సర్వసమర్థులు, నా యందు అనురాగము గలవారు. వారు నాకు తోడుగా ఉన్నారు. మిత్రులకు అండగా నుండి ఓ రామ, నీవు కొనియాడదగిన ఉత్తమ మిత్రుడవు. పురుషశ్రేష్ఠుడవైన నీకు నాకు మిత్రుడుగా లభించుట నా భాగ్యము. హిమవంతుని వలె మహోన్నతుడైన నిన్ను నేను ఆశ్రయించితిని. ఓ రఘువీర, నా సోదరుడు మిక్కులు దుర్మార్గుడు. అతడు మిగులు బలశాలి. అతని బలపరాక్రమాలను గురించి నేను బావుగా ఎరుగుదును. కానీ యుద్ధమునందు నీ శక్తి సామర్థ్యములు నేను చూసి ఉండలేదు కదా. ఓ ప్రభు, నిన్ను వాళ్ళతో పోల్చి చెప్పుట నిజముగా నా ఉద్దేశము కాదు. నిన్ను చులకనగా భావించుట కానీ భయపెట్టుట కానీ అసలే కాదు. అతను కూర కర్మలకు నాలో గూడు కొట్టుకుని ఉన్న అధైర్యమును నీ ముందుంచుటయే నా లక్ష్యము. ఓ రాఘవ, నీవు చేసిన వాగ్దానము, నీ నిశ్చల బుద్ధి, చెక్కుచెదరని నీ ధైర్యము, నిండైన నీ విగ్రహము ఇవి చాలును. నీవు గప్పిన నిప్పు వంటి నీ తేజస్సును ఇవి సూచించుచున్నవి. మిత్రులు ఎంతగా ప్రేమను కనబరుచుచున్నను, గాఢ మైత్రిని చూపుచున్నను, వారు మిత్రుని హృదయమునందలి భయస్థితిని తొలగింపజాలరు. అతనిలో పూర్తి విశ్వాసం నింపజాలరు. పూజ్యుడైన నీవు ఈ 7 మద్ది చెట్లను ఒకే ఒక్క బాణముతో ఛేదించినప్పుడు మాత్రమే నీవు యుద్ధమున వాలిని చంపడకు సమర్థుడు అని నేను విశ్వసింతును. మిక్కిలి బుద్ధిశాలి అయిన సుగ్రీవుని ఆ మాటలను విని శ్రీరాముడు ఒక చిరునవ్వు చిందించెను. పిమ్మట ఆ ప్రభువు అతనితో ఇట్లు నుడివెను. ఓ వానరోత్తమ, పరాక్రమ విషయమైన నా యందు నీకు విశ్వాసము కుదురుకొనుచో యుద్ధ సమయమున నా శక్తి సామర్థ్యములపై నీకు పూర్తి నమ్మకము కలిగింతును. మిగుల భుజబలశాలి అయిన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై తన కాలి బొటన వ్రేలుతో దుందుబి యొక్క అస్థి పంజరమును అవలీలగా లేవనెత్తి అది 10 యోజనముల దూరమున పడినట్లు చిమ్మివేసెను. రక్తమాంసం లేక ఎండి డొల్లగానున్న ఆ దుందుబి యొక్క కళేబరమును శ్రీరాముడు చిమ్మివేయటను సుగ్రీవుడు స్వయంగా దర్శించెను. పిమ్మట వేడి కిరణములను వెదజల్లుచున్న సూర్యుని వలె తేజశాలి అయిన శ్రీరామునితో అతడు ఉన్న లక్ష్మణుని సమక్షమున వానర ప్రముఖులైన హనుమదాదుల ఎదుట
అర్థవంతముగా మరలా ఇట్లు వచించెను. ఓ మిత్రమా, అప్పుడు మా అన్న యుద్ధము చేసి మిగులు అలసి మత్తిల్లి ఉండెను. అయినను అతడు రక్తమాంసములతో కొన ఊపిరితో ఉన్న దుందిబి యొక్క బరువైన కాయమును దూరముగా చిమ్మివేశెను. కానీ ఇప్పుడు అది రక్తమాంసం లేకుండా గడ్డి పరక వలె తేలికగా ఉన్నది. ఓ రఘునందన, అట్టి అస్థిపంజరమును నీవు సులభంగా ఏరగొట్టితివి. అందువలన దీనిని బట్టి మీ ఇరువురిలో ఎవరి శక్తి గొప్పదో తెలుసుకున్నట్టుకు వీలుపడలేదు. ఓ రాఘవ, దుందిబి కాయము అప్పుడేమో రక్తమాంసములతో బరువుగా ఉండెను, ఇప్పుడు అది ఎండిపోయి తేలికగానున్నది. అప్పటికిని ఇప్పటికిని గల భేదము ఇది. కనుక ఓ ప్రభు, మీ ఇరువురి బలాబలములను గుర్చిన నా సంశయము తీరలేదు. అందువలన నీవు ఒక మద్ది చెట్టును ఛేదించినచో మీ బలాబలములు వెల్లడియగును. ఓ రామ, ఏనుగు తొండము వలె బలమైన నీ ఈ ధనస్సును బావుగా సంధించి ఆకర్ణాంతము లాగి శక్తివంతమైన బాణమును వదులుము. ఓ రాజకుమారా, నీవు వదిలిన బాణము ఈ సాల వృక్షమును తప్పక భేదింపగలదు. ఈ మాటను నేను ప్రమాణపూర్వకంగా పలుకుచున్నాను. ముందు వెనకాలోచింపవలసిన పని లేదు. నా నమ్మకమును నిజము చేయము. ఇది నా తృప్తి కొరకే గాని నిన్ను పరీక్షించుటకు కాదు. తేజో